హే హాయ్, ఇఫ్ యూ ఆర్ న్యూయర్ మై నేమ్ ఈస్ గౌతమ్. నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే మీకు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ బెస్ట్ సూట్ అవుతుందో ఆ కాలేజ్ గురించి చెప్పబోతున్నాను. చూడండి, మన ఇంజనీరింగ్ కాలేజ్ని మనం 4 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఐఐటీస్, ఎన్ఐటీస్, ఇంకోటి ఎంసెట్ కాలేజెస్, ఇంకోటి బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇంకోటి లోకల్ కాలేజెస్. ఈ 4 గురించి చెప్తా. ముందుగా మనం ఐఐటీస్, ఎన్ఐటీస్ గురించి మాట్లాడదాం. ఏముంది, తెలిసిందే కదా, ఐఐటీస్లో ఎన్ఐటీస్ జాయిన్ కావడం ఎంత కష్టం. దానికంటూ మనం సపరేట్గా హార్డ్ వర్క్ చేయాలి, దానికి డెడికేట్ కావాలి, 2 years కష్టపడి చదవాలి, చాలా ఉంటాయి ప్రాసెస్. కానీ అలాంటి కాలేజెస్లో జాయిన్ అయితే మాత్రం చాలా యూస్ఫుల్. అంటే మన నెట్వర్కింగ్ కానీ, కమ్యూనికేషన్ కానీ, మన థాట్ ప్రాసెస్ కానీ మొత్తం చేంజ్ అవుతుంది. సో అందరూ దీనికే ప్రిఫర్ చేస్తారు, కానీ రావడం కష్టం. దీనిలో కాంపిటీషన్ ఎక్కువ అని ఇట్లా చాలా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఐఐటీస్, ఎన్ఐటీకి పోలేరు. సో అందరూ నెక్స్ట్ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి కాలేజెస్ ఎవరికి సూట్ అవుతాయంటే మంచిగా, అంటే 2 years డెడికేషన్తో వర్క్ కావాలంటే. ఇంకోటి ఏంటంటే ఐఐటీస్లో చాలా వర్క్ లోడ్ ఉంటుంది, చాలా స్ట్రెస్ ఉంటుంది, అది కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా అక్కడ ఫ్యాకల్టీ కానీ, రీసెర్చ్ ఫెసిలిటీస్ కానీ చాలా ఉంటాయి. అంటే దానికి పేరు పెట్టకుండా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఇంకా అది తప్ప మిగతావన్నీ అసలు ఇంక మ్యాటరే కాదు. ఇలాంటి కాలేజెస్ ఎవరికి సూట్ అవుతాయి అంటే ఎవరైతే వాళ్ళని తాము ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకుంటున్నారో, ఇంకా తమ రీసెర్చ్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. నార్మల్ జస్ట్ సాఫ్ట్వేర్గా జాయిన్ అవ్వడానికి అంత పెద్ద కాలేజెస్లో అవసరం లేదు. ఇప్పుడు మన ఎంసెట్ కాలేజెస్ గురించి మాట్లాడదాం. ఇవి కూడా ఏం తక్కువ కాదు. ఒకవేళ మన స్టేట్లో ఉన్న టాప్ 5 కాలేజెస్లో జాయిన్ అయితే మాత్రం అస్సలు తక్కువ కాదు. ఇవి కూడా ఇంచుమించు మంచి ఎక్స్పోజర్ అన్నీ దొరుకుతాయి. కానీ పెద్ద ఐఐటీస్, పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీస్లో దొరికినంత దొరకపోవచ్చు. ఏమంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కొన్ని కాలేజెస్ ఉంటాయి, ఎంసెట్లోనే కొన్ని కాలేజెస్ ఉంటాయి, ఆ కరికులం బాగుండదు, ఫ్యాకల్టీ మంచిగా ఉండదు, ఇలా చాలా ఉంటాయి. ఎంతైనా మనం చూసుకొని జాయిన్ అవ్వాలి. అసలు ఒక ఎంసెట్ కాలేజ్లో జాయిన్ అవుతామంటే దాని బ్యాక్గ్రౌండ్, దాన్ని అన్నీ చెక్ చేసుకొని జాయిన్ కావాలి. ఇది చాలా, అంటే ఒకవేళ మన స్టేట్లో ఉన్న బెస్ట్ కాలేజెస్లో జాయిన్ కావాలంటే ఎంసెట్టే దారి. కానీ ఐఐటీస్తో కానీ పెద్ద యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే ఎంసెట్ కాలేజెస్లో కంపారిటివ్లీ ఫీజు చాలా తక్కువ ఉంటుంది. ఈ ఎంసెట్ కాలేజెస్లో డ్రాబ్యాక్స్ ఏంటంటే కొన్ని కాలేజెస్లో మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉండకపోవచ్చు. ఇలాంటి కాలేజెస్ ఎవరికి సూట్ అవుతాయంటే తక్కువ మనీలో మంచి ఎడ్యుకేషన్ కావాలి అనే ఒక థాట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి సూట్ అవుతుంది. ఏమంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని జాయిన్ కానీ, లేకపోతే పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక ఇప్పుడు మన మెయిన్, అంటే పైన 2 రాకపోతే జాయిన్ అయ్యే యూనివర్సిటీస్, అంటే ప్రైవేట్ యూనివర్సిటీ గురించి మాట్లాడదాం. అంటే ఇక్కడ చాలా మంచి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు, కానీ ఫీజు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అంతా టోటల్లీ మన పైన డిపెండ్ అవుతుంది. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏం లేదు, దీంట్లోకి అడ్మిషన్ చాలా ఈజీ. ఏమంటే వాళ్ళ యూనివర్సిటీకి ఒక సెపరేట్ ఎగ్జామ్ పెడతారు, ఏముంది ఎగ్జామ్ రాసేసి జాయిన్ అయిపోవడమే. మ్యాక్సిమం ఈ కాలేజెస్ అన్నీ అడ్మిషన్స్ కోసమే ట్రై చేస్తాయి. సో ప్రాబ్లం ఏమి ఉండదు, ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ ఎన్ని మంచి దారులు ఉంటాయి అన్ని చెడ్డ దారులు కూడా ఉంటాయి ప్రైవేట్ యూనివర్సిటీస్లో. సో మ్యాక్సిమం మన కంట్రోల్లో ఉంటుంది ప్రైవేట్ యూనివర్సిటీస్లో, చెప్పేది ఏమి ఉండదు. ఇక్కడ ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీలో మనం మంచిగా పర్ఫామ్ చేయగలిగితే ఐఐటీస్ కంటే మంచి ప్యాకేజ్ తెచ్చుకోవడం చాలా పెద్ద కష్టమేం కాదు. ఇలాంటి యూనివర్సిటీస్లో జాయిన్ అవుతున్నామంటే మనకి ఎక్స్టర్నల్ ఖర్చులు కూడా చాలా ఉంటాయని మనం ముందే మెంటలీగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి వస్తుంది. సపరేట్ ట్యూషన్ ఫీజ్, సపరేట్ హాస్టల్ ఫీజ్, దానికి కలిపి ఎంత లేదన్నా చాలా ఎక్కువ అవుతుంది. సో మనం ముందే చూసుకొని వెళ్ళాలి. ఇలాంటి కాలేజెస్ ఎవరికి సూట్ అవుతాయంటే ఇంకా పైన 2 రాలేదు, ఐఐటీస్, ఎన్ఐటీస్ రాలే, ఎంసెట్ కాలేజెస్ రాలేదు, తప్పదు. ఇంకా మరి లోకల్ కాలేజెస్లో వేస్ట్గా జాయిన్ అవ్వడం కంటే కనీసం ఓ యూనివర్సిటీస్లో జాయిన్ అయితే మంచి ఎక్స్పోజర్ కానీ ఇలా మంచిగా దొరుకుతాయనుకొని జాయిన్ అయిదాం అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఎట్లయినా మనం ఇలాంటి కాలేజెస్లో జాయిన్ అవుతానంటే చెడ్డ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. సో చూస్ బెస్ట్. మన ఫైనల్ కేటగిరీలోకి వద్దాం, లోకల్ కాలేజెస్ గురించి పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. మంచి ఫ్యాకల్టీ ఉండకపోవచ్చు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకపోవచ్చు, మంచి ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, ఇంకా మంచి ఎడ్యుకేషన్ కానీ ఏమి ఉండకపోవచ్చు. ఏమంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే లోకల్ కాలేజెస్ కదా, దగ్గరలో ఉంటారు ఇంటికి, మంచి ఫ్రెండ్స్ దొరక్కపోవచ్చు, మంచి ఎక్స్పోజర్ దొరక్కపోవచ్చు. సో మ్యాక్సిమం లోకల్ కాలేజెస్ ప్రిఫర్ చేయకండి. కొద్దిగా ఇంకేదో మంచి ఒకటేసారి సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అనుకొని చేసేయండి, మంచి కాలేజెస్లోనే జాయిన్ అయిపోండి. ఇక్కడ ఇలాంటి కాలేజెస్ ఎవరికి సూట్ అయితే అంటే ఇంటి పక్కనే ఉండి చదువుకోవాలా, ఏం అవసరం లేదు నాకు పెద్ద, జస్ట్ బీటెక్ అనే డిగ్రీ ఒకటి ఉంటే చాలు అనుకుంటే జాయిన్ అయిపోండి లోకల్ కాలేజెస్, ఏం పర్లేదు. మనం ఈ 4 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ చూసాం. ఫైనల్గా నేను ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏమంటే మనం ఈ 4 కేటగిరీస్లో ఏ కాలేజ్లో జాయిన్ అయినా మొత్తం మన బీటెక్, మొత్తం మన లైఫ్, మన కెరీర్ మొత్తం మనపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఏ కాలేజెస్లో అయినా, ఐఐటీస్, ఎన్ఐటీస్లో అయినా ఆడ టీచర్స్ చెప్పేటప్పుడు ఎవరికి అర్థం కాదు, మరి యూట్యూబ్ పక్కా వింటారు. ఏదో టాప్ స్టూడెంట్స్కి మాత్రమే అర్థమవుతాయి, కానీ మిగతా వాళ్ళకి అర్థం కాదు.
సో ఎంతైనా మన మీద మనం డిపెండ్ అయి ఉంటుంది. మనం చదవడం కానీ మన స్కిల్స్ పెంచుకోవడం కానీ ఇలా చాలా ఉంటాయి. సో నువ్వు ఇప్పుడు ఐఐటీస్లో ఎన్ఐటీస్లో చదివినావా, లేకపోతే ఏదో ప్రైవేట్ యూనివర్సిటీలో చదివినావా, ఎంసెట్ కాలేజ్లో చదివినా, లోకల్ కాలేజ్లో చదివినా మంచి ప్యాకేజ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మొత్తం వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనమే బీటెక్లో జాయిన్ అయినామా, ఎంజాయ్ చేసినామా, వచ్చినామా అని కాకోకుండా స్టడీస్తో పాటు ఎంజాయ్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. అంటే స్టడీస్ని పక్కన పెట్టి ఎంజాయ్ చేయడం కానీ, ఎంజాయ్ని పక్కన పెట్టి స్టడీ చేయడం కానీ రెండు తప్పే, రెండు చేయాలి. సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.